రూపాయలు నష్టపోయారు ఈ 5 సంవత్సరాల్లో. మీరు 3,000 రూపాయలు ఆ రోజే చేయకపోవడం వల్ల 2019 అధికారులు వచ్చినట్టే చేయాలి కదా, వచ్చినట్టే చేయలేదు ఆయన. అప్పుడు 250 చేయడం వల్ల 30,000 రూపాయలు నష్టపోయారు మీరు. రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 4,000 రూపాయలకి పెంచి మీ ఇంటికి తీసుకొచ్చి మీకు పింఛన్ ఇస్తాం మీ ఇద్దరికి. ఓకేనమ్మా? 4,000 రూపాయలు పెంచి. నెక్స్ట్ ఇప్పుడు మీకు చేయూతలో 18,000 ఎవరికైనా వస్తుందా? 45 సంవత్సరాలు దాటితే ఎంతమ్మా మీకు వస్తుందమ్మా? రావట్లేదు. మీకు ఇప్పుడు రేపొద్దున ఏంటంటే మన ప్రభుత్వంలో మీకు కూడా వస్తుంది. 18 సంవత్సరాలు దాటితే సరిపోతుంది, మీకు కూడా 18,000 వస్తుంది. అంటే గతంలో అయితే 45 దాటితేనే ఇస్తానని చెప్తున్నాడు. అంటే 10 ఇళ్ళకి ఒకరికి ఇద్దరికి వస్తుంది. ఇప్పుడైతే ప్రతి ఇంటికి కూడా వస్తుంది. నెలకు 1,500 రూపాయలు మీ అకౌంట్లో పడతాయి. ప్రతి నెల 1,500 మీ అకౌంట్లో పడతాయి. నెల వాళ్ళకి పింఛన్ ఎలా పడద్దో ఆ మాదిరిగా మీకు 1,500 మీ అకౌంట్లో పడుతుంది. మీ ఖర్చులకి మీరు ఉపయోగించుకోవచ్చు. ఆ 1,500 నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000. అది ఇప్పుడు అక్కడ పొయ్యిలు పెట్టారు కదా, పెట్టారు కట్టెల పొయ్యిలు. కట్టెల పొయ్యిలు బాధ ఉండదు. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.